గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా మనం మహాభారత ఇతిహాసం చెప్పుకున్నాం. నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసి 12వ శాంతి పర్వంలో కూడా 32 అధ్యాయాలు పూర్తి చేసి 33వ అధ్యాయంలోని 23వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 24వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ की जय. వ్యలీకమపి యత్ర చిత్తవైతం సికం తవ తదార్థమిష్యతే రాజన్ ప్రాయశ్చిత్తం తదాచరా. నీకు ఇప్పుడు కలిగిన చిత్త వికారం కూడా అసత్యమే ధర్మరాజా. అయినా అది పోవాలంటే దానికి ప్రాయశ్చిత్తం ఉన్నది, దాన్ని ఆచరించు. ఇదంతా శ్రూయతే పార్థ యుద్ధే దేవాసురే పురే అసురా భ్రాతరో జ్యేష్ఠా దేవాశ్చాపి వీయస తేషామపి శ్రీనిమిత్తం మహానాసీత్ సముత్రయ యుద్ధం వర్ష సహస్రాణి ద్వాత్రిం శతభవత్కిల. ధర్మజా, పూర్వం దేవాసుర యుద్ధంలో ఈ విషయం వినవచ్చిందయ్యా. రాక్షసులు అన్నలు, దేవతలు తమ్ముళ్ళు, కశ్యప ప్రజాపతికి పుట్టిన వాళ్లే. అయితే వారికి కూడా సంపద నిమిత్తంగానే పెద్ద విరోధం ఏర్పడింది. 32,000 సంవత్సరాలు యుద్ధం జరిగిందట. ఏ కారణవా మహిం కృత్వా రుధిరేణ పరిప్లుతాం జగ్రద్దైత్యాం స్తథా దేవ త్రిదివం చాభిలేభిరే. భూమినంతటినీ కూడా రక్తంతో తేలేటట్లుగా ఒకే సముద్రంగా చేసి దేవతలు రాక్షసులను చంపేసి స్వర్గాన్ని సంపాదించారు. తదైవ పృథివీం లబ్ధ్వా బ్రాహ్మణా వేదపారగా సంస్థ దానవానాం వై సాక్షార్థం దర్పమోహిత. శాలావృకా ఇతి ఖ్యాత త్రిషు లోకేషు భారత అష్టాశీతి సహస్రాణి తేచాపి విబుధైర్హత. అలాగనే భూమిని పొంది వేదపారంగతులైన బ్రాహ్మణులు గర్వంతో మోహితులై దానవులకు సాయం చేయడానికి పూనుకున్నారు. వారు 88,000 మంది ఉన్నారు. శాలావృకులని 3 లోకాల్లో కూడా ప్రసిద్ధి వహించారు. వాళ్ళు కూడా దేవతల చేత చనిపోయారయ్యా. ధర్మవ్యుచ్ఛిత్తిమచ్చింత ఏ ధర్మశ్చ ప్రవర్తక హంతవ్యాస్తే దురాత్మానః దేవై దైత్యా ఇవోల్బనా. ఎప్పుడైనా సరే ధర్మనాశనం కోరే వాళ్ళని దేవతలు ఎలా రాక్షసులను చంపారో అలా చంపేయాల్సిందేనయ్యా. ఏకం హత్వా యది కులే శిష్టానాం సాధనామయం కులం హత్వా జరాష్టంచ న తద్వృత్తోపఘాతకం. కులంలో ఒకడిని చంపడం మిగిలిన వాళ్ళకి సుఖకరమైతే అది ధర్మనాశనం కాదు. అలాగే ఒక కులాన్ని చంపితే మిగిలిన వారందరికీ సుఖకరమైతే అది ధర్మాన్ని చంపినట్లు కాదు. అధర్మ రూపో ధర్మో హి కశ్చిదస్తి నరాధిప ధర్మశ్చా ధర్మ రూపోస్తి తచ్చ జ్ఞేయం విపశ్చిత. 32,000 సంవత్సరాల యుద్ధం జరిగిందట దేవతలకి రాక్షసులు. వ్యాసులు వారు చెప్తున్నారు, రాక్షసులు అన్నలు, దేవతలు తమ్ముడుట. అన్నల్నే చంపారు తమ్ముళ్ళు సొంత వాళ్ళని. అధర్మంగా ఉన్నప్పుడు, అధర్మంగా ప్రవర్తించేటప్పుడు అన్న అయినా సరే చంపాల్సిందే అని చెప్తున్నాడు అనమాట వ్యాసులు వారు. కాబట్టి నువ్వు ఏదో నేను తాతను చంపాను, తర్వాత నా అన్నదమ్ముల్ని చంపాను, బంధువుల్ని చంపాను బాధపడద్దయ్యా. ఇదివరకు దేవతలు ఇలానే చేశారు, తమ అన్నలైన రాక్షసుల్ని చంపారు. తస్మాత్ సంస్తంభయామాత్మం. ఆత్మానాం శృతవానపి పాండవ దేవై పూర్వగతం మార్గం
అనుయాతో భారత. అంచేత మనసును నిలదొక్కుకో, చక్కగా చదువుకున్నావు కదా, పూర్వం దేవతలు నడిచిన మార్గంలో నడిచిన వాడివి నువ్వు. నహి దృశా గమిష్యంతి నరకం పాండవర్షభ భ్రాతృనాశ్వాసయే తాం స్తాం సుహృదశ్చ పరంతప. ఇటువంటి వారు అంటే అలా చంపిన వాళ్ళు నా నరకానికి వెళ్ళరయ్యా. నీ తమ్ముల్ని స్నేహితుల్ని ఓరడించు నువ్వు. యో హి పాప సమారంభే కార్యే తద్భావభావిత కుర్వన్నపి తదై స్యాత్ తదైవ కృత్వా చ నిరపత్రప తస్మిన్ తత్కులశం సర్వం సమాప్తమితి శబ్దితం ప్రాయశ్చిత్తన్న తస్యాస్తి హ్రాసో వా పాపకర్మణ. పాపకృత్యం మొదలుపెట్టి అదే భావం భావిస్తూ సిగ్గు లేకుండా ఆ పాపకృత్యం కొనసాగిస్తూ పూర్తి చేసిన వారికి ఆ పాపం అంతా చేరుతుందని శాస్త్రం చెబుతుంది. వాడికి ప్రాయశ్చిత్తం లేదు, ఆ పాపకృత్యానికి తగ్గుదల కూడా ఉండదు. త్వంతు శుక్లాభిజాతీయ పరదోషేణ కారిత అనిచ్చమాన కర్మేదం కృత్వా చ పరితప్యసే. నువ్వు స్వచ్ఛమైన మనసు గలవాడివి, ఇతరుల దోషం నీ చేత ఈ పని చేయించింది, ఇష్టం లేకుండానే ఈ పని చేసి నువ్వు అనవసరంగా బాధపడుతున్నావు. అశ్వమేధో మహాయజ్ఞ ప్రాయశ్చిత్తముదాహృతం తమాహర మహారాజా విపాస్మైనం భవిష్యతి. ఆయన దీనికి ప్రాయశ్చిత్తం ఏం లేదయ్యా, అశ్వమేధ యాగం చేయి చాలు. మరుద్భి సహజిత్వారిన్ భగవాన్ పాకశాసన ఏకైకం క్రతుమాహృత్య శతక్రతు. ఇంద్రుడు దేవతలతో కలిసి శత్రువుల్ని జయించాడు. ఆ తర్వాత అతను 100 యజ్ఞాలు చేసి శతక్రతుడుగా పేరొందాడయ్యా. ధూతపాప్మా జిత స్వర్గ లోకాన్ ప్రాప్య సుఖోదయాన్ మరుద్గణైర్వృత శక్ర సుశుభే భాసయన్ దిశ. పాపం తొలగి స్వర్గం పొంది సుఖకరమైన లోకాలను పొంది దేవగణాలతో కలిసి దిక్కులన్నీ కూడా ప్రకాశింపజేస్తూ ఉన్నాడు ఆ ఇంద్రుడు. ఇప్పుడు స్వర్గేలోకే మహి అంతాంసరోభి సజీపతి ఋష పర్యుపాసంతే దేవాస్య విభుతేశ్వరం. స్వర్గలోకంలో అప్సరసలతో వెలుగొందే దేవేంద్రుని ఋషులు దేవతలు సేవిస్తున్నారయ్యా. సేయంత్వామను సంప్రాప్త విక్రమేణ వసుంధర నిర్జితాశ్చ మహీపాల విక్రమేణ త్వయానగా. ఇప్పుడు నువ్వు పొందిన భూమి నీ పరాక్రమం వల్ల సంక్రమించింది నీకు. రాజులందరూ నీ విక్రమం చేత ఓడిపోయారు. తేషాం పురాణి రాష్ట్రాన్ని గత్వా రాజన్ సుహృద్దురత భ్రాతృన్ పుత్రాంశ పౌత్రాంశ శ్రేష్ఠే రాజ్యే అభిషేచయ. ఆయన చక్కగా నువ్వు నీ రాజ్యాన్ని పాలిస్తూ స్నేహితులతో కలిసి ఆయా పురాలకి రాష్ట్రాలకు వెళ్ళి చనిపోయిన వారి సోదరులను గాని కొడుకులను గాని మనుమలను గాని వాళ్ళ రాజ్యాల్లో అభిషేకించు. బాలానపి చ గర్భస్థాన్ శాంతేన సముదాచరాన్ రంజేన్ ప్రకృతి సర్వా పరిపాహి వసుంధరాం. కడుపులో ఉన్న సంతతిని కూడా తీయగా లాలిస్తూ ప్రజలందరినీ రంజింపజేస్తూ భూమిని రక్షించవయ్యా. కుమారో నాస్తి ఏషాం చ కన్యాస్తత్రాభిషేచయ కామాశయో హి స్త్రీవర్గ శోకమేవం ప్రహాస్తి. ఒకవేళ కొడుకులు లేరనుకో, వాళ్ళు కూడా యుద్ధంలో చనిపోయి ఉంటే కూతురులను అభిషేకించు రాజ్యానికి. మనకు కూడా ఇక్కడ రుద్రమదేవి పరిపాలించింది ఆధునిక కాలంలో కూడా కాకతీయ సామ్రాజ్యాన్ని. అలా నీ శోకం తీరుతుందయ్యా. ఏవమాశ్వాసనం కృత్వా సర్వరాష్ట్రేషు భారత యజస్వవాజమేధేన యథేంద్రో విజయపుర. రాష్ట్రములన్నిటా కూడా ఇలా నువ్వు పర్యటించి అక్కడ వారిని ఓదార్చి పూర్వం విజయుడైన ఇంద్రుడిలాగా అశ్వమేధ యాగం చెయ్యి. అశోచ్యాస్తే మహాత్మన క్షత్రియా క్షత్రియర్షభా స్వకర్మ బిర్గితానాశనం కృతాంత బలమోహిత. నువ్వు మహాత్ములైన క్షత్రులను గురించి విచారించాల్సిన పని లేదు. వారందరూ కూడా యముని బలం చేత మోహితులై తాము చేసుకున్న కర్మల చేత నశించిపోయారయ్యా. అవాప్త క్షత్రధర్మస్తే రాజ్యం ప్రాప్తమ కంటకం రక్షస్వ ధర్మం కౌంతేయ శ్రేయాన్య ప్రేత్య భారత. రాజా, నీకు క్షత్రియ ధర్మం లభించింది, శత్రురహితమైన రాజ్యం లభించింది. చనిపోయిన తర్వాత కూడా శ్రేయస్కరమైన ధర్మాన్ని రక్షించాలి నువ్వు. ఇది శ్రీ మహాభారతి శాంతి పర్వణి రాజధర్మానుశాసన పర్వణి ప్రాయశ్చిత్తోపకనే ప్రయస్త్రించోజ్య. ఈ వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని
33వ అధ్యాయం, రేపు 34వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. వస్తున్నా రామకృష్ణ.